నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రం 4 పదం, అనురాధ 4 పదాలు, ఆ తర్వాత జ్యేష్ఠ 4 పదాలు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ మార్చి నెలలో కొన్ని విషయాల్లో వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్య పరిస్థితులను కూడా ఎదుర్కొని విజయం కలుగుతుంది. ఆ విషయంలో డోకా లేదు. మీ అనారోగ్య పరిస్థితులన్నీ ఒక కొలిక్కి వస్తాయి. చక్కగా మీరు ఆరోగ్యవంతులుగా మారిపోతారు. ఫస్టే చెప్తున్నాను, ఆ విషయంలో పరిష్కారాలు అయితే దొరుకుతాయి. అనారోగ్య సమస్యలకి ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదని చెప్పొచ్చు. అయితే ఏంటంటే అవసరాలకు తగినటువంటి ధనం సర్దుబాటు అవుతుంది. దాని వలన కూడా మీరు ఏమీ టెన్షన్ తీసుకోకండి. అన్ని విధాలా అన్నీ సర్దుకుంటాయి. అందువల్ల ఈ నెల మంచి శుభంగా మనం ప్రారంభిద్దాం. తర్వాత మూడవ విషయం ఏంటంటే నూతన వ్యక్తుల వలన కొంచెం ప్రయోజనాలు పొందుతారు. పరిచయాలన్నీ కూడా మీరు అభివృద్ధి చేసుకుంటే వాళ్ళ వలన మీకు కలిసి వచ్చేటటువంటి కాలం వచ్చిందని చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక నాలుగో విషయం ఏంటంటే వృత్తి వ్యాపారాల్లో ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, వ్యాపార విషయంలో కానీ వృత్తుల్లో కానీ ఇతరుల జోక్యం వలన మనకి ఆలోచన పూర్తిగా పక్కకు వెళ్ళిపోయి వాళ్ళ బుర్రతో మనం ఆలోచిస్తాం. అలా కాకుండా మన సొంత బుర్రతో మనం ఆలోచించి వృత్తి వ్యాపారాల్లో కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ మీ స్వయం నిర్ణయం తీసుకుంటే మీరు సక్సెస్ అయిపోతారు. మీ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. రేపు చేద్దాం మాపు చేద్దాం అని అనుకుంటే అర్ధాష్టమ శని దోషం ఉంది వృశ్చిక రాశి వారికి. దాని వలన మీరు వాయిదా పద్ధతులు ఏమైనా పెట్టుకుంటే కనుక అన్ని పనులు కూడా అటకెక్కి కూర్చుంటాయి. అందుకని కాస్తంత పనులన్నీ కూడా శ్రద్ధగా చేయటం, 1-2 సార్లు తిరిగి సాధించడం. సాధనమున పనులు సమకూరు ధరలోన అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా మీరు సక్సెస్ అవుతారు వృశ్చిక రాశి వారు. తర్వాత ఇంకొక విషయానికి వస్తే కనుక కుటుంబ వ్యక్తులు వలన ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో వారితో కూడా చాలా ఆత్మీయంగా, చాలా ప్రేమగా, చాలా 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 మీరు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఏమిటంటే ఏదైతే గౌరవం ఇస్తామో అది అధికంగా ఇవ్వడం వలన వారి సహకారం మీకు దక్కుతుంది. అంతేగాని ఎడ్డమంటే తెడ్డమని దెబ్బలాడుకుంటే ఏమీ ఉండదు. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ భర్తతో కానీ భార్యతో కానీ వాగ్వివాదాలు వద్దు. జాగ్రత్తగా నింపాదిగా శాంతంగా అన్ని విషయాల్లోని కూడా వారి కోఆపరేషన్ తీసుకుంటే తప్పనిసరి నీలాంటి వాళ్ళు లేరండి, మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు అనండి. భార్యతో కానీ భర్తతో కానీ సక్సెస్ మీ చేతుల్లో ఉంటుంది. అమ్మ, ఇప్పుడు ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందమ్మా మార్చిలో? ఆర్థిక పరిస్థితులు కొంచెం పర్వాలేదమ్మా. అంటే ఏంటంటే అద్భుతం అని చెప్పను కానీ సామాన్యంగా ఉన్నాయి. అయితే ఏంటంటే కనుక కొన్ని విషయాల్లో అదేంటి ఏం జరుగుతుందంటే కనుక స్టక్ అయ్యేటటువంటి విషయం కనపడుతుంది. అంటే అందుతుంది అనుకున్న ధనం ఈ నెల 3వ వారం నుంచి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి. అందువల్ల కొంచెం స్టక్ అవుతుంది. దానివల్ల డబ్బుకి అంటే ఏంటంటే ఖర్చులేమో కనిపిస్తూ ఉంటాయి కొండలాగా. ఎక్కడ చూస్తేనేమో డబ్బులు చూస్తేనేమో మనకి తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎలాగా అని టెన్షన్ తీసుకుంటారు వీళ్ళు. అయితే ఏంటంటే కొంచెం బంధువర్గాలతో కానీ మిత్రులతో కానీ అనవసరమైన కలహాలు వచ్చే సూచనలు ఈ నెలాఖరికి కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. నిజాయితీగా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కనుక ఇప్పుడు మనము రామ అన్నా సరే అవతలి వాళ్ళకి ఇంకో విధంగా వినిపిస్తే మనం చేసేది ఏం లేదు. అయినప్పటికీ కూడా మీరు చాలా ముక్తసరిగా ఉంటే మౌనయాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అంటాడు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆ విధంగా ఉంటే మంచిది. ఏమొద్దు అంతే, సరే. అది ఆ విధంగా మీరు కాస్త లౌక్యంగా ఉండండి. ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా? కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకు కూడానమ్మా గబగబా వీళ్ళు ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎవరి బుర్రతోటో మనం ఆలోచిస్తే కష్టం. మన స్వయం నిర్ణయాలే మనం ఆలోచించి మన కుటుంబంలో వాళ్ళతో చర్చించుకుని నిర్ణయం తీసుకుంటే బాగానే ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎదుట వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు, గుట్టుగా ఉంచాలి. అప్పుడు మనకి అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది.
అది ఆ జాగ్రత్త అయితే ఉండాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు వీళ్ళు. ఖర్చులు ఎక్కువైపోతాయని చెప్పాను కదా! రుణ ప్రయత్నాలు చేస్తారు. రుణాలు కొంచెం కలిసి రావు. ఇస్తానన్న వాళ్ళు ఇవ్వరు. అప్పుడు మళ్ళీ ఇబ్బంది. ఆ లోన్లు పెట్టుకోవాలా, ఈఎంఐలు కట్టుకోవాలా, ఈ టెన్షన్స్, మళ్ళీ టెన్షన్స్. అలా కొంచెం టెన్షన్స్ కాలంగానే కనిపిస్తోంది. ఈ వృశ్చిక రాశి వారికి కొంచెం కంగారు పడకండి, బాధపడకండి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించడం, శనివార వ్రత కథ వినడం, చదవడం, 7 వారాల శనివారాలు వ్రతం చేసుకోవడం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే వెంకటేశ్వర స్వామిని శ్రీ వెంకటేశ్వర ఆశ్రిత జనాపాల కావవే మమ్మిప్పుడు కలిఖ్యావతార, ఈ 2 లైన్లు మీరు బాగా చదివి బాగా అనుకోండి. ఏ పనికి పెడుతున్నా కూడా వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని ఆయనకి ఆవునేతితో అఖండ దీపం శనివారం వెలిగించండి. వెలిగించి ప్రొద్దుట 6 వెలిగించామనుకోండి, మర్నాడు పొద్దున్న 6 గంటల వరకు వెలిగితే చాలు. ఎక్కువ మనం ఏం పెట్టుకోవద్దు. తక్కువలోనే సూక్ష్మంలో మోక్షం అంటాం కదా, అలాగే వెలిగించి ఈ 4 శనివారాలు మార్చి నెలలో కొంచెం ఆ పని చేస్తే కనుక తప్పనిసరిగా పేదవాళ్ళకి అన్నదానం చేయడం, కనీసం ఒక 5గురికి, 4గురికి, 3గురికి, కనీసం ఒక్కరికి శనివారం పూట తప్పనిసరిగా మీరు ఈ వెంకటేశ్వర ఆరాధన చేసుకోవడం, మీ యొక్క బంధుమిత్రులతో తక్కువగా మాట్లాడి మీ ఇన్ఫర్మేషన్ తక్కువగా ఇచ్చి వాళ్ళ మాటలు వినడం నేర్చుకోండి ఫస్ట్. తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది ఈ మార్చి నెల అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల్లోని కూడా ఉన్నటువంటి గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయి అనే విషయాన్ని మొట్టమొదట మనం పరిశీలించుకొని తర్వాత ద్వాదశ రాశుల యొక్క విశేషాల దగ్గరికి వెళ్ళిపోతాం. 1/3/2024, 31/3/2024 ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయన్నది మొట్టమొదట మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 7/3/2024 బుధుడు చూస్తే మీనరాశిలోకి మారబోతున్నాడు, కుంభంలోకి మీనంలోకి సంచారం చేస్తాడు. అదేవిధంగా 8/3/2024 శుక్రుడు కుంభరాశిలోకి మారబోతున్నాడు. ఆ విషయంలో కూడా మనము కుంభరాశిలో ఉన్నటువంటి బుధుడేమో మీనంలోకి, ఈ యొక్క మకరంలో ఉన్నటువంటి శుక్రుడేమో కుంభంలోకి మారబోతున్నారు. తర్వాత 14/3/2024 యథావిధిగా రవి మనకి సంబంధించినటువంటి కుంభరాశి నుంచి అతను మీనరాశిలోకి మారబోతున్నాడు. అంటే మీన సంక్రమణం జరగబోతోంది. 16/3/2024 ఆ రోజున చూస్తేనేమో కుజుడు కుంభరాశిలోకి మారబోతున్నాడు. శుక్ర కుజుడు ఇద్దరు కూడా కలిసి మకరంలో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు చేంజ్ అవుతున్నారు. అట్లా కుంభంలోకి ఆయన మారుతున్నాడు. అదేవిధంగా 28/3/2024 అంటే నెలాఖరు వస్తువులోకి బుధుడు మేషంలోకి మారబోతున్నాడు. ఈ విధంగా ద్వాదశ రాశుల్లోనే కూడా గ్రహ సంచారంలో మార్పులు మనం తెలుసుకున్నాం. ఇక ద్వాదశ రాశుల వారికి కూడా మాస ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అదేవిధంగా జాతక ఫలాల గురించి కానీ, విశేషాల గురించి కానీ, చక్రాలు వేయాలన్నా, C-సెక్షన్కి ముహూర్తం పెట్టాలన్నా, గృహారంభ, గృహప్రవేశ, వివాహ శుభకార్యాలకి ముహూర్తాలు, ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా నన్ను మీరు సంప్రదించవచ్చు. 9866044439 దీనికి వాట్సాప్ ఉంది, వాట్సాప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం అంటే 16 సంవత్సరాలుగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నడిపిస్తూ ఉన్నాము. అందు గురించి ఏదైనా వివాహం కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీ బంధువుల్లో, మీ మిత్రుల్లో లేక మీ ఇంట్లో ఉన్నట్లయితే నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లలో. మీకు కుంభ వివాహం, కదలి వివాహం కూడా చేయించబడతాయి. చండీ హోమాలు లాంటివి కూడా మేము నిర్వహిస్తూ ఉంటాము. అందువల్ల ఈ విషయాలన్నీ గమనించుకోండి. మా యొక్క సలహా సంప్రదింపుల కోసం కింది నెంబర్లో ఫోన్ చేయండి. శ్రీమాత్రే నమః.